సరే ఈ బయట వాతావరణం ఒక్కపోతకి చెమట పట్టేసుకోండి. వెళ్ళిన తర్వాత సభ బయట ఉంటుందో లోపల ఉంటుందో చల్లగా ఉంటుందో తగినంత గాలి ఉంటుందో ఉండదో సంధి ఇచ్చి పంచినట్టుకోవడం మానేసి పిల్లలు ఉన్న సభే కదా, పిల్లలతో మాట్లాడటమే కదా అని చెప్పి నేను గౌరవం పిల్లలందరూ పంచర్ల గురించి పద్యాలు సరిగ్గా నాకు వాళ్ళని చూసిన తర్వాత మళ్ళీ నా పంచినట్టు వ్యామోహం పోయి అందులో చాలా పంచే కట్టుడు కానీ నా పంచేని కట్టుడు ఆలోచించింది. చాలా బాగుండేది అనిపించింది. ఏమైనప్పటికీ అంతమంది పిల్లలు అంత మంచి సత్యాలు చక్కగా సాంప్రదాయికమైనటువంటి వేషధారణని వచ్చి చదువుతుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. ఒక పద్యం చదివేటప్పుడు ఆ భావానికి అనుగుణంగా ఎట్లా వ్యక్తం చేయాలో అట్లా వాళ్ళు ఆ భావ వ్యక్తీకరణ చేయడం అన్నది బాగా హక్కు. ప్రత్యేకించి సింసి గారి యొక్క కవితలు చదివినప్పుడు వాళ్ళు అందులో ఆదేశాన్నంతటినీ కూడా బాగా వ్యక్తం చేశారు. కోటల గారి పద్యాన్ని చదివేటప్పుడు ఎంత సరళంగా ఎంత సాధు స్వభావంతో దాని గురించి చదవాలో అంత బాగా చదివేది. అయితే నా దగ్గరికి ప్రకాష్ గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. గురువుగారి కొంతమంది ఇప్పుడు ఈ రీతిలో కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేటువంటి దాంట్లో బాగా ట్రైనింగ్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి, విశేషించి సాంప్రదాయికమైనటువంటి విద్యని బోధించగలిగిన వారు. పూర్వం మనకి కత్తి డాలు ఇలాంటి విద్యలు ఎలా ఉండేవో అటువంటి విద్యని బోధించడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చామంటే ఆయన ఒక నెల్లా యూనివర్సిటీ విద్యా సంస్థలో శిక్షణ ఇచ్చారు. వారు ఈ పెరిగితే ఇంకోదాన్ని పెట్టారు. చూస్తే సంతోషిస్తారు. తప్పకుండా రావలసింది. పాఠశాలంటే వార్షికోత్సవాలు, నాటకాలు, పద్యపఠనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అటువంటివి ఉంటాయి. కానీ ఇందుకు భిన్నంగా ఇటువంటి శిక్షణ తీసుకున్నటువంటి పిల్లలందరినీ చూడటం సంతోషంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో తప్పకుండా వస్తానని రావడం జరిగింది. ఇక్కడ పిల్లలందరినీ కూడా విద్యని ప్రదర్శించినప్పుడు చాలా సంతోషం కలిగింది. అది చూస్తున్నప్పుడు నాకు విషయం ఇక్కడ ఈ పైన మహాత్ములైనటువంటి వారు ఎందరో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఉటంకించారు. అందులో మొట్టమొదట వీటి మాత్రం తెలియప్ప ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఉటంకిస్తూ ఆయన యొక్క చిత్రపటాన్ని కూడా ఉంచారు. ది ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు ఫియర్ ఈజ్ ఫియర్ యువర్సెల్ఫ్. ఈ ప్రపంచంలో మనం భయపడవలసినది ఏదైనా ఉంటే భయం ఒక్కటే. ఇది ఇక్కడ కరియప్ప గారు చెప్పినటువంటి మాట. కరియప్ప అంటే ధైర్యం, ధైర్యం అంటే కరియప్ప. వీరు కరియప్ప జీవితం ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ కరియప్ప గారి గురించి చదువుతుంటే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది. అంతటి మహానుభావుడు. ఒక పక్క శిశుశీలు ట్యాంకులతో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో అందులో రాత్రి వేళ అక్కడ డ్రైవ్ ఒక్కడే డ్రైవ్ చేస్తున్నారు. ఆయన ప్రాంతంలో విడినప్పుడు డ్రైవ్ భయపడి మనం వాహనానికి పెట్టుకున్నటువంటి ప్రమాదం కనపడుతోంది. అయితే మిలిటరీ ఎదిగిందన్న విషయం తేలికగా గుర్తుపట్టచ్చు. ఇందులో ఎదుగుతున్నది ఆర్మీ అని అర్థం అవడానికి వీలుగా ఉంది ఆ ఏర్పాటు చేసేటువంటి అలంకారం అంతా. కాబట్టి మీరు అనుమతిస్తే ఒక్కసారి ఆరు ఎందుకు అవన్నీ తీసేస్తాను. తీసేస్తే శత్రువులు ఇందులో మిలిటరీ సీట్ పెడుతున్నారు అన్న విషయం గుర్తుపట్టడానికి అవకాశం ఉండదు అన్నది. అంటే కరియప్ప నేను ద్వారా మన సైనిక స్థావరానికి వెళితే మన సైనికులు మన సైన్యానికి అంతటికీ అధ్యక్షంలో ఉన్నటువంటి శత్రువులు ఉన్నటువంటి ప్రదేశంలో వీటి మీద రావడానికి భయపడి ఒక మిలిటరీ చీఫ్గా ఆయన పెట్టుకోవలసినటువంటి అన్ని హక్కులు తీసేసి వచ్చారు అంటే ఇంత పిలిపివాటి నాయకత్వంలోనా నాకు పనిచేస్తున్నాను అనుకుంటారు. పైగా నేను అలా వెళ్ళడం సైన్యానికి స్ఫూర్తిగా ఇవ్వడం కాదు.
ఒకవేళ నేను ఇట్లాంటి వెహికల్లో వెళ్ళడం వల్ల శత్రువుల చేతిలో మరణించవలసి వస్తే పరమ సంతోషంగా మరణిస్తాను తప్ప శత్రువులకు భయపడి ఒక సైన్యాధిపతి తన వాహనానికి ఉంచుకోవలసినటువంటి లాంఛనాలన్నింటినీ తొలగించి మాత్రం నేను ప్రయాణం చెయ్యలేదు. అట్లాగే ఆ జీపు నడుపు అని పరమ ధైర్యంగా జీపులో వెళ్ళి తాను చేరవలసిన భారత సైనిక స్థావరానికి చేరినటువంటి మహానుభావుడు. ఆయన జీవితంలో భయం అన్న మాటకి ఆయనకి పద్ధతి నిజంగా అంత గొప్పగా ఆయన వ్యవహరించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి స్వేచ్ఛా భారతానికి ఆయన సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పట్లో ఇంతకాలం సైన్యానికి అధ్యక్ష పదవిలో ఉండనిచ్చేవారు కాదు. 54 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికే పదవీ విరమణ చేయించేసేవారు. కరియప్ప గారు సాధించినటువంటి విజయాలు, వారి అనుభవం, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సైన్యంలో ఆయన చూపించిన సాహసం, ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా సైనికులందరూ స్మరిస్తారు. ఇక్కడ ఈ పాఠశాలలో ఎక్కడా కనపడని రీతిలో కరియప్ప గారు చెప్పినటువంటి మాటతో ప్రారంభం చేసి చివరిగా ఉంచడం నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది, విస్మయాన్ని కలిగించింది. సర్వసాధారణంగా ఇటువంటి ఉంచేటప్పుడు ఏ సత్యపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి వారు చెప్పినటువంటి మాటలతో జరుగుతుంది. కానీ కరియప్ప గారు చెప్పినటువంటి మాటతో ప్రారంభం చేశారు. నిజంగా అది చాలా చాలా మెచ్చుకొని అభినందించవలసినటువంటి విషయం. ఇక్కడ ఇచ్చినటువంటి శిక్షణ కూడా ఉంటుంది. ఎందుకంటే మనిషికి భయం అనేటువంటిది మనస్సుని ఆవహించి ఉంటుంది. ఎంత గొప్ప శక్తి కలిగిన వాడు కానివ్వండి, ఎంత విద్య కలిగిన వాడు కానివ్వండి, ఎన్ని విషయాలు తెలిసిన వాడు కానివ్వండి, మానసికంగా భయానికి లోనైపోయినటువంటి వ్యక్తి ఏదీ చేయలేదు. ఏ వ్యక్తి మానసికంగా ఉత్సాహంగా ఉంటాడో, మానసికంగా భయం లేకుండా ఉంటాడో, అటువంటి వ్యక్తి మాత్రమే అనితర సాధ్యమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా సాధించగలుగుతాడు. రామాయణం కిష్కింధకాండ చివరి శ్లోకం హనుమని ఉద్దేశించింది. హనుమ ఇక నివులిలోజనముల సముద్రాన్ని దాటడానికి సిద్ధపడుతున్నాడు. సుందరకాండ ప్రారంభమైతే తతో రావణవీతాయ సీతాయ శత్రుదర్శన అని మొదలవుతుంది. కానీ దానికి చివరి శ్లోకం కిష్కింధకాండ, అంటే సుందరకాండ ముందు ఉన్నటువంటి కిష్కింధకాండ. కిష్కింధకాండ చివరి శ్లోకంలో మహర్షి భయం గురించి అద్భుతమైన మాట్లాడారు. సవేగవానువేగ సమాహితాత్మ హరిప్రవీహ పరవీరహిత మనస్సమాధాన మహానుభావు జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఎవరు మహానుభావుడు అంటే చాలా క్లిష్టమైన మార్గం మీద బయలుదేరుతున్నప్పటికీ కూడా మానసికమైనటువంటి భయం దగ్గరికి రాకుండా తాను ముందు మనసులో ధైర్యంతో కూర్చుకి నిలబడగలిగిన వాడు ఎవరో వాడు ముందు మనసుతో కార్యాన్ని సాధిస్తాడు. ఎవడు మనసుతో వ్యూహరచన చేసి అంత ధైర్యంతో కార్యాన్ని ప్రారంభం చేశాడో వాడు ఎట్లా కార్యం జరగాలని నిర్దేశించుకున్నాడో అట్లాగే కార్యం జరిగేటట్టు చేసి ఫలితాన్ని సాధిస్తాడు. ముందు మనసు ఆ ధైర్యంతో ఉండాలి. మనసు అటువంటి జపంతో వ్యూహరచన చెయ్యగలిగాడు. సవేగవాన్వేగ సమాహితాత్మ హనుమ అపారమైనటువంటి వేగం కలిగినటువంటి వాడు. జగామలంక మనసా మనస్వి, ఆయన నిజానికి శరీరంతో వెళ్ళలేదు లంకకి ముందు, అంతకన్నా ముందు మనసుతో లంకకి వెళ్ళారు. ఎందుకని కొన్ని కోట్ల మంది వానరులు 100 యోజనాలు సముద్రాన్ని దాటవలసి వస్తే ఇంత పెద్ద మహాసముద్రం, దీన్ని మనం ఎక్కడ దాటున్నాం? ఇది దాటి వెళ్ళిన అవతల ఉన్నది రావణపాలిక లంక. అక్కడ భయంకరమైన రాక్షసుడు రావణాసుడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు, కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన రావణాసుడు కావించినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తిరిగి రావడం ఎవరికి సాధ్యమవుతుంది? అందుకని మనం వెళ్ళలేదని చెప్పి భయపడిపోయి వెళ్ళడానికి ఎవ్వరూ సిద్ధపడక చదివిన పడిపోయారు.
కానీ హనుమ ఒక్కరు మాత్రం ముందు మానసికమైనటువంటి ధైర్యంతో నేను వెళ్ళగలను, నాకు రాముడి ఎండ ఉంది, భగవంతుడి ఎండ ఉన్నవాడు సాధించలేనిది నేనే, నేను ఆయన విడిచిపెట్టిన బాణం ఎలా పెడుతుందో అలా పెడతాను, ఎందుకంటే శక్తి నాది కాదు. ఒక బాణం రాముడు విడిచిపెడితే ఆ శక్తి బాణంది కాదు, నామశక్తి బాణంలో ప్రవేశించి బాణం వెళ్ళి లక్ష్యం మీద పడుతుంది. నేను వెళుతున్నది నా శక్తితో కాదు, రాముడి శక్తితో. కాబట్టి నా కార్యానికి ఎదురు లేదు, సాధిస్తానని ధైర్యంగా ముందు ఆయన మనసుతో లంకాపట్టణాన్ని చేరిపోయాడు. జగామలంకాం మనసా మనస్వి అంటాడు. మనిషికి ఏదైనా సాధించాలి అంటే మానసికమైనటువంటి ధైర్యం ఉండాలి. అటువంటి ధైర్యం ఏమి చేత వస్తుంది అంటే శరీరాన్ని ప్రభుత్వంతో ఉంచుకోగలగాలి. అదో భగవదనుగ్రహం భోగించి అనుకోకుండా ఏదో వ్యాధులు సంక్రమించి తన క్రమశిక్షణలో ఏ లోటు లేకపోయినా, తన వలన ఏ తప్పిదం లేకపోయినా ఒక్కొక్కసారి అనారోగ్యం వచ్చి శరీరం బలహీనపడితే అది వేరు విషయం. కానీ తనంత తానుగా శరీరాన్ని ప్రభుత్వంతో ఉంచుతున్నప్పుడు ఆ శరీరం ఉపకరణంగా ఏ పని చేయడానికైనా మనిషికి సహకరిస్తుంది. అసలు ముందు శరీరం సహకరించలేదనుకోండి, ఆయన ఏ పని చేయడమో సాధ్యం కాదు. ఎంత మహా విద్వాంసులు కానివ్వండి, ఎంత గొప్ప తెలివైన వాళ్ళు కానివ్వండి, ఎంతటి విజ్ఞాని కానివ్వండి, ఒక చోటు నుంచి ఒక చోటుకి కదలలేనప్పుడు, శరీరం అంత మాత్రం సహకరించినప్పుడు ఆ వ్యక్తి సాధించగలిగేది ఉండదు. అందుకే కేవలం చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటుగా శరీర నిర్మాణం, శరీరం బలంగా ఉండడం అత్యంత ప్రధానం. మహాత్మా గాంధీ గారంతటి వారు తన జీవిత చరిత్రలో రాసుకున్నప్పుడు నేను 2 విషయాల్లో తప్పు చేశాను. చిన్నతనంలో నేను దస్తూరి మీద సరియైన శ్రద్ధ పెట్టలేదు. నేను దస్తూరి మీద సరియైన శ్రద్ధ పెట్టి ఉంటే నా చేతి వ్రాత ఎంత అందంగా ఉండేది. అట్లాగే నేను చిన్నతనంలో వ్యాయామం మీద శ్రద్ధ పెట్టలేదు. అట్లా శ్రద్ధ పెట్టనటువంటి కారణం చేత శరీరం పొందవలసినంత బలాన్ని పొందలేదు అని చెప్పుకున్నారు. అంటే శరీరం బలంగా ఉంటే తప్ప మనిషి ఏ కార్యాన్ని సాధించలేదు. ఒకనొకప్పుడు ప్రతి చోట కూడా పిల్లలకి క్రీడా స్థలాలు చాలా పెద్దగా అరిచి ఆవుగా ధరిస్తే, నాటావుగా ధరిస్తే అంతంత దూరం పరిగెడుతుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి వినపడేటట్టుగా ముందు పరిచేవారు పిల్లలు. అంత అరుస్తూ ఆడుకునేవారు. అలా ఆడుకున్న కారణం చేత 2 గంటల సేపు ఎక్కడైనా ఉపన్యాసం చెప్పవలసి వచ్చినా మధ్యలో కుప్పిడు మంచినీళ్ళు తాగకుండా మాట్లాడడానికి కావలసిన రీతిలో కంట్రాలు సహకరించి అంత గొప్పగా ధారణ చేసేవారు, అంత గొప్పగా తిరగగలిగేవారు. వాహనం లేకపోయినా కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళిపోగలిగేవారు. అదంతా మనిషికి ఆత్మస్థైర్యాన్ని నింపేది. నేను ఈ పని చెయ్యగలను అన్న ధైర్యం ఉండేది. ఎప్పుడైతే శారీరక ప్రభుత్వం లోపించిపోతుందో, ఎప్పుడైతే మనిషికి వ్యాయామం లేకుండా పోయిందో, కాసేపు తిరుగుదామంటే ఎక్కడా ఉద్యానవనం కానీ పచ్చని చెట్లు కానీ ఏమీ లేకుండా పోయేసరికి ఉత్సాహంగా సంతోషంగా కాసేపు నడవడానికి వ్యాయామం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ మధ్య నేను హైదరాబాద్లో ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి, అంటే రోగం కోసం కాదు, ఆయన నన్ను కలవడానికి వచ్చారు, నేను వెళ్ళడం కాదు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనతో ఒక మాట చెప్పారు. గురువుగారు, నిజానికి మనిషికి రక్తపోటు రాకుండా ఉండాలంటే, మనిషి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే, వారానికి ఒక్కరోజైనా మొక్కల మధ్యలో తిరగాలంటే ఆకుపచ్చగా ఉన్న చెట్లని చూస్తూ మొక్కల మధ్యలో తిరుగుతూ మొక్కలకి కొడుళ్ళు పడుతూ పాదులు పెట్టి నీళ్లు పెట్టి మొక్కలతో ఒక అనుబంధం ఏర్పరచుకొని, ఇది నేను పెంచిన మొక్క, ఇది మొక్క దొరికింది, పోషించి ఈ మొక్కకి నీళ్లు లేవు, ఇది నిండిపోతుందేమో అని ఒక అనుబంధం ఏర్పాటు చేసుకొని వారానికి ఒక్కరోజైనా ఆకుపచ్చటి మొక్కల మధ్యలో తిరిగిన వాళ్ళకి రక్తపోటు, గుండెపోటు వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. ఇవాళ అసలు మొక్కల దగ్గర గడపాలన్న అలవాటు తగ్గిపోతుందండి అని అన్నారు.
అప్పటి నుంచి మేము కాకినాడలో తిమ్మాపురంలో ఉన్న గోశాలలో ప్రతి బుధవారం నాడు కూడా కార్యకర్తలందరూ భగవత్ సేవ, విష్ణు సహస్రనామ స్తోత్రం ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి ఉదయం 1 గంటన్నర 2 గంటల పాటు అందరం మొక్కలు కుదుళ్ళు కట్టడం, మంచి పాదులు కట్టడం, నీళ్లు పెట్టడం, అక్కడ లేని కొమ్మలన్నీ తీసేయడం, మొక్కల్ని చక్కగా రక్షణ చేయడం, ఇవన్నీ కూడా చేయడం ప్రారంభం చేశాం. అంటే ఆరోగ్యాన్ని ముందు చూసుకుంటే తప్ప, శరీరాన్ని బాగా వ్యాయామం చేసి నిలబెట్టుకోవడం అలవాటైతే తప్ప ఆ వ్యక్తి ఏమి సాధించలేదు. నేను ఇట్లా అన్నానని మీరు ఏం అనుకోకండి. నేను ఎవరిని చిన్నపుచ్చడానికి కానీ విమర్శించడానికి కానీ నేను ఈ మాట చెప్పట్లేదు. మీకు ఎదుర్కొందా ఉన్నటువంటి చిత్రపటాలన్నిటి వంక చూడండి. ఒక్క కరియప్ప గారు కూర్చున్నటువంటి విధానం, ఆయన మెడ, ఆయన దీపు చూడండి. నేను ఇందాక నా భార్యతో అంటున్నాను, నేను ఆయన జీవిత చరిత్రలో చదివింది ఎలా ఉందో అంత నెక్ థ్రస్ట్ ఫార్వర్డ్ అని ఆయన మెడ ఇలా పెట్టి ఆ సైన్యంలో ఇది చేసి 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 అసలు ఆ కూర్చునే విధానం, ఆ వెన్నుపాము ఇలా ఉండిపోకుండా రికారుగా ఆయన కూర్చున్న విధానం, శరీరం ఎంత సహకరిస్తుంది, దానివల్ల ఎంత ధైర్యంతో ఉంటాడు అన్నదానికి అది ఒక పరాకాష్ట. నాతో ఇందాక మాట్లాడుతూ అంటున్నారు ప్రకాష్ గారు, ఇక్కడ పిల్లలందరికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి విద్యలో తర్ఫీదు ఇచ్చేటువంటి వారికి 64 సంవత్సరాల వయసు. ఆయన అంటూ ఉంటారు, నేను ప్రతిరోజు పిల్లలకి శిక్షణ ఇవ్వడంలో నేను కూడా వాళ్ళతో సమానంగా ఇవన్నీ చేసి 40 సంవత్సరాల యువకుడు ఎంత పటుత్వంతో ఉంటాడో అంత పటుత్వంతో ఉంటానండి. నాకు ఏ విధమైనటువంటి రుగ్మతం కూడా లేవు, దీర్ఘకాలిక వ్యాధులు లేవు, షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేవు. అవన్నీ లేకపోవడానికి కారణం ఏమిటి అంటే నియమబద్ధమైన ఆహారం, శరీరానికి ఉండవలసిన వ్యాయామం. ఇవాళ చాలా ప్రదర్శనలలో అసలు శారీరక వ్యాయామం అనేటువంటిది కొరత పడిపోతున్న రోజులలో ఆడుకోవడానికి స్థలాలు అనేటువంటివి పిల్లల్ని చేర్చేటప్పుడు తల్లిదండ్రులు చూసి సంతోషించడానికి మాత్రమే ఉపయోగపడే స్థలాలుగా ఉంటున్న రోజుల్లో శ్రీప్రకాష్ విద్యా సంస్థల వారు ఇంత చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగలేదు అని వారు చెప్తున్నారు. ఇందాక ఎక్కడో కేరళ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి సాంప్రదాయకంగా మనదైన రీతిలో ఆత్మరక్షణ కొరకు ఎలా ప్రయత్నించవచ్చు అన్న విషయంలో పిల్లలకి తర్ఫీదు వినిపించడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. ఇవాళ అనేక చోట్ల రక్షణ భటులు కూడా చెప్తున్నారు, ఆడపిల్లలకి కూడా కొంతలో కొంత తమను తాను రక్షించుకోగలిగేటువంటి విషయంలో స్వావలంబన ఉండాలి. అనేక మంది ఆడపిల్లలు ఎన్నైనా వేదిక మీద చేస్తుంటే నాకు అదే సంతోషం కలిగింది. సమకాలీన పరిస్థితులలో ప్రతి వారికి కూడా ఆ శారీరక పటుత్వం చిన్నతనం నుంచి సాధించుకోవడం చాలా చాలా అవసరం. అది చేయగలిగినదే నిజంగా చదివించిన చదువుకి సార్థక్యం కలుగుతుంది. ఎంత గొప్ప చదువుకున్నా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, గట్టిగా ఒక మైలు దూరం నడవలేకపోతే, 1 గంట సేపు కూర్చుని మాట్లాడలేకపోతే, మెత్తగా ఆసనం లేనటువంటి ఆసనం మీద నేను కూర్చోలేదండి అంటే ఒక వయసు చేసిన తర్వాత అయితే పర్వాలేదేమో, కానీ మరీ చిన్న వయసులో పిల్లలకి శారీరకంగా పటుత్వం లేకపోవడం అన్నది ప్రాధాన్యమైన విషయం. శారీరకంగా పటుత్వం ఉందనుకోండి, బలం ఉందనుకోండి, అది మానసికమైన ధైర్యాన్ని దారి తీస్తుంది. మానసికమైన ధైర్యము, శారీరక బలము రెండు ఒక వ్యక్తిలో సమాన స్థాయిలో కలిశాయనుకోండి, అటువంటి వ్యక్తులు ఒక్కొక్కసారి చరిత్రని తిరగరాస్తారు. నేను ఇంత ధైర్యంగా ఈ మాట ఎందుకు వాడానంటే, ఇప్పుడు బంగ్లాదేశ్లో అంత పెద్ద విప్లవం జరిగి ఏకంగా దేశ అధ్యక్షురాలే దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి వచ్చి భారతదేశంలో తొలగించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మీరు జనరల్ మాలిక్ షా గారి యొక్క జీవిత చరిత్ర చదివితే ఒక అద్భుతమైన విషయం ఏర్పడుతుంది. అప్పుడు 1978 ఏప్రిల్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రక్షణ మంత్రి జగ్జీవన్ రామ్,
ఆర్థిక మంత్రి ఏమీ చవాన్, అలాగే ప్రకృతినాథి హనుమంతుడు వ్యవసాయ శాఖ మంత్రి. కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది ఏప్రిల్ 18 నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే. సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు చివరిలో ఆ మీటింగ్కి మానేక్ షా గారిని అతిథిగా పిలిచి బంగ్లాదేశ్ నుంచి కాందిసీలు లక్షల సంఖ్యలో భారతదేశంలో వచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ పోషించడం చాలా కష్టం, కాబట్టి మనం బంగ్లాదేశ్ మీద ఉత్తరక్షణంలో యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యం అయిపోయేటట్లుగా ఇక పైన అక్కడి నుంచి కాందిసీలు ఇక్కడికి రావలసిన అవసరం లేకుండా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అన్న పేరుతో ఏర్పడాలి, కాబట్టి ఉత్తరక్షణం యుద్ధం ప్రకటించండి. కేంద్ర మంత్రిమండలి తన సమ్మతి తెలియజేసి తీర్మానం చేస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రిమండలి ఈ మాట చెప్తే, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చెప్తే జనరల్ మానిక్ షా లేచి నిలబడి అందరూ ఆవిడ్ని నిర్దేశించి మాట్లాడేటప్పుడు మేడం మేడం అనేవారు. ఒక్క మానిక్ షా మాత్రం ప్రైమ్ మినిస్టర్ జీ అనేవారు, ఆయన మేడం అనేవారు కాదు. ప్రైమ్ మినిస్టర్ జీ అని చెప్పి తన అసమ్మతి తెలియజేశాడు. ఇప్పుడు యుద్ధం చేయడానికి నేను ఇష్టపడలేదు, ఇప్పుడు కానీ యుద్ధం చేస్తే భారతదేశం ఖచ్చితంగా ఓడిపోతుంది. చరిత్ర పుటంలో ఇప్పటికే చైనాలో ఓడిపోయాలన్న అప్రతిష్ట ఉంది. ఎందుకంటే 1960వ దశకంలో భారతదేశం ఓడిపోయి వేల కిలోమీటర్ల పోగొట్టుకుంది భారత భూభాగాన్ని. మళ్ళీ ఇంకొకసారి పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు యుద్ధానికి వెళితే ఖచ్చితంగా ఓడిపోతాం. ఓటమే కావాలి అని అనుకుని కేంద్ర మంత్రిమండలి తీర్మానం చేస్తే యుద్ధం ప్రకటించడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఓడిపోయారన్న ప్రశ్న మీరు వేయడానికి వీలు లేదు. మీరు గెలుపే కావాలి అనుకుంటే 6 నెలల సమయం ఇవ్వండి. 6 నెలల సమయం తర్వాత యుద్ధాన్ని ప్రకటించి గెలుపు తీసుకొచ్చి మీకు అప్పచెప్తానని ఇందిరా గాంధీ గారు హతాశురాలైపోయి ఏం మానిక్ షా ఇప్పుడు యుద్ధం చేస్తే ఏమవుతుందని అడిగారు. ఈ సమయంలో బంగ్లాదేశ్ అంతటా వర్షాలు పడుతుంటాయి, నదులన్నీ నిండుగా ప్రవహిస్తుంటాయి, ఏవి అవి ఏవి కూడా దాటడానికి శక్తిగా ఉండవు. భూమి మీద వెళ్ళేటటువంటి సైన్యం అంత తేలికగా యుద్ధాన్ని వెళ్ళలేదు. పైగా చైనా పాకిస్తాన్కి సహకారం చేయడానికి రావడానికి అవకాశం వస్తుంది. విశేషించి మనసు బాగా పట్టి ఉంటుంది కాబట్టి వైమానిక దళం వాళ్ళు భూమి మీద యుద్ధం చేసే పదార్థ దళానికి సహకారం చేయలేదు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో గోధుమలు పట్టి ఉన్నాయి కాబట్టి ఆ గోధుమలన్నీ కూడా వ్యాగన్స్లో దక్షిణ భారతానికి వెళ్ళాలి. మీరు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకృతినాథి అహ్మద్ గారు సికింద్రాబాద్లోనూ అక్కడ మిలిటరీ కంట్రోల్ యూనిట్స్ ఉన్నాయి. మీరు ఆ ట్రైన్ స్పెషల్స్ అన్ని తీసుకుని మిలిటరీని అక్కడికి మూవ్ చేస్తే మీకు వ్యాగన్స్ ఉండవు. వీటి మూమెంట్ ఆగిపోతుంది. వీటి మూమెంట్ ఆగిపోతే దేశంలో కరువు వస్తుంది. మీరే దానికి కారణమని రేపు అందరూ విమర్శ చేస్తారు. వైవి చవాన్ గారి దగ్గరికి మీకు ఆర్థికమైనది. ఇప్పటికీ మా దగ్గర పనిచేసే ట్యాంకులు 12 ఉన్నాయి. మిమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడిగినా మా దగ్గర డబ్బులు లేదని చెప్పారు. 12 ట్యాంకులతో యుద్ధాన్ని ఎలా వెళ్తాం? మేము వెళ్ళలేము. ఇవేమీ ఆలోచించకుండా మీరు చెప్పారని నన్ను యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళడానికి సిద్ధం. కొన్ని వేల మంది సైనికులు మరణిస్తారు. భారతదేశం ఓడిపోతుంది. మీకు అది కావాలంటే చెప్పండి, ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తారు. కాదంటే గెలుపే కావాలంటే 6 నెలలు ఆగండి, తర్వాత యుద్ధం చేస్తాం. మాకు ముందు ట్యాంకులు అవి ఇప్పించట్లేదు. అంతటి ఇందిరా గాంధీ గారు కూడా ఆ రోజుల్లో మానిక్ షా గారు చెప్పినటువంటి విషయాన్ని ఖండించడానికి కేంద్ర మంత్రులు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. ఆయన చెప్పినవి అక్షాసత్యాలు. 6 నెలల తర్వాత యుద్ధానికి వెళ్ళమన్నారు. 6 నెలల తర్వాత యుద్ధానికి వెళ్ళిన మానిక్ షా పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి పట్టుబడినటువంటి కొన్ని వేల మంది సైనికుల్ని తీసుకొచ్చి తమ సైనికులందరూ నేల మీద పడుతుంటే దొరికిన పాకిస్తాన్ సైనికులందరినీ కూడా ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు. వాళ్ళని మనసాల మీద పడుకోబెడితే ఆ తర్వాత ఒకసారి లాహోర్ వెళితే మానిక్ షా ఆయనకి కవాము చేస్తూ వందనం చేస్తున్న ఒక వ్యక్తి నియమాలకు విరుద్ధంగా కట్టుకున్న టర్బన్ తీసి మానిక్ షా కావులు దండం పెట్టాడు. సైన్యాధిపతి అయూబ్ ఖాన్ వచ్చి ఎందుకు ఇలా చేశామని అడిగాడు.
ఆ దేశంలో పట్టుపట్ట కొన్ని వేల మంది పాకిస్తానీ ఖైదీని సోదరులుగా చూసి మంచాల మీద పడుకోబెట్టి భారతీయ సైనికుల్ని శిబిరాల్లో నేల మీద పడుకోబెట్టిన మహానుభావుడు మానేక్ష. అంత సోదరులుగా చూశాడు పట్టుబడిన సైనికుల్ని కూడా. అటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ప్రాణాలను దండం పెట్టాడు. మాకు ఇటువంటి జెండర్ అంటే ఎంత గొప్పగా అనుభవించేవాళ్ళం, ఎంత సంతోషించేవాళ్ళం, అంత జ్ఞానం తీసుకొచ్చాడు ఆయన. ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యే ముందు ఆయనకి ఫీల్డ్ మార్షల్ ఇచ్చి, ఫీల్డ్ మార్షల్ అంటే ఒక బ్యాటర్, ఒక చిన్న హ్యాండ్ స్టిక్ లాంటిది చేసి బహుమతి ఇస్తారు. కరియప్ప గారికి కూడా ఇచ్చారు ఫీల్డ్ మార్షల్. ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ కరియప్ప, నెక్స్ట్ మాణిక్ షా ఇచ్చారు. నేను ఇది ఎందుకు చెప్పానంటే మీకు, ఎందుకో నాకు కరియప్ప గారిని ఎలా చూడటమో ఎందుకో మాణిక్ షా గారి మీదకి వెళ్ళింది నా ప్రసంగం. ఒక వ్యక్తికి శారీరకమైనటువంటి ధైర్యమే కాదు, మానసికమైన ధైర్యం కూడా ఉండాలి. ఇందిరాగాంధీ గారి మాటలు ఇది చెప్తే బాగుంటుందా, జగజీవన్ రామ్ గారిని, చవాన్ గారిని, అబుద్దీన్ అలీ అహ్మద్ గారిని వ్యతిరేకిస్తే బాగుంటుందా అని నిజంగా మాణిక్ షా యుద్ధాన్ని పెట్టి ఉంటే రెండో ఓటమి భారతదేశం పొందింది. ధైర్యంగా మాట్లాడగలగాలి, ధైర్యంగా చెప్పగలగాలి, మనసులో అంతవాంతరం ఇంకోకూడదు. వ్యవస్థలో దోషం దిద్దవలసి వచ్చినప్పుడు అంత ధైర్యంగానే మాట్లాడాలి, అంత ప్రేమతో ప్రవర్తించాలి. మాణిక్ షాలా ఉండగలగడం నేర్చుకోవాలి. యుద్ధం అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు మాణిక్ షాని పిలిచి మాణిక్ షా అంత దూరం ఎలా ఆలోచించగలిగావు, అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగావు, ఇంత గొప్పగా యుద్ధం ఎలా చేయగలిగావు అని అడిగితే ఆయన అంత హాస్యం ఆడేవారు. పెద్ద ముందు ఉన్న వాళ్ళు చరిత్రకు ఎక్కడ రాస్తారు, అది పెద్ద ముందు అని దగ్గరికి వెళ్ళి చూపించారు కళ్ళతో తీసి. అంటే హాస్యానికి హాస్యం అంటే మనిషికి శారీరక బలం ఒకటే కాదు, మానసికమైన బలం కూడా ఉండాలి. మానసికమైన బలం, శారీరక బలం రెండు కలిశాయనుకోండి. జనరల్ మాణిక్ షా చరిత్ర తిరగరాసి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టినది వ్యక్తి. తన గౌరవాన్ని, సమాజ గౌరవాన్ని, దేశ గౌరవాన్ని కూడా నిలబెట్టగలుగుతాడు. దానికి శారీరక బలం ఎంతో అవసరం. ఆనాడే నిజానికి త్రివర్ణ పతాకం శాశ్వతంగా అలా రెపరెపలాడుతూ ఎదుగుతుంది. నేను ఎక్కడా సందర్భానికి పక్కకి వెళ్ళి మాట్లాడలేదు. నిజానికి స్వాతంత్ర దినోత్సవం నాడు ఏ మహానుభావుల గురించి తలుచుకుంటే భారతమాత సంతోషిస్తుందో నేను వాళ్ళని ఉల్లంఘిస్తున్నాను. అందుకని శ్రీప్రకాశ్ విద్యా సంస్థల యజమానులు వారు తీసుకున్నటువంటి చర్య నన్ను ఎంతో సంతోషిస్తుంది. పిల్లలందరినీ కూడా బాగా ఆడుకోనివ్వండి, గట్టిగా అరవనివ్వండి. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే సునాయాసంగా 200 మందికి వినపడాలి. ఎంత వయసు వచ్చినా కంఠం కంకుల మోగాలి. నిర్భయంగా మనిషి తాను అనుకున్నది సాధించాలి. అవసరమైతే తప్పు తప్పు అని నిశ్చయించినంత చెప్పగలగాలి. అదే వ్యక్తి అంత ప్రేమించి తప్పు దిద్దుకున్న వాటిని తనతో కలిపి నడిపించుకోగలగాలి. అవి నాయకత్వ లక్షణాలు. అటువంటి నాయకత్వ లక్షణాలు స్వతహాగా పుడికి పుచ్చుకున్న మహాత్ములు ఎందరో గడ్డయ్యి. మీ పిల్లలందరినీ ఇటువంటి శారీరకమైన ప్రభుత్వంతో కూడుకున్న విద్యతో పాటు అటువంటి మంచి మంచి పుస్తకాలు కూడా లైబ్రరీలో పెట్టి చదివించండి. అటువంటి విషయాల గురించి ప్రసంగాలు చేయించండి. పిల్లలు అటువంటి ధీరోద్ధతతో తిరిగి పెద్దవాళ్ళు అయితే పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారు, ఇంజనీర్లు వస్తారు, మళ్ళీ ఇంకొక కరియప్ప వస్తారు, ఇంకొక మాణిక్ షా కూడా వస్తారు. మళ్ళీ ఒకనాడు శ్రీప్రకాశ్ విద్యా సంస్థలే ఎంతో సంతోషంగా ఈ దేశానికి ఫీల్డ్ మార్షల్ అందించినటువంటి ఘనత శ్రీ విద్యా సంస్థలు దక్కుతుందని కరియప్ప గారి మీ స్కూల్ నుంచి వెళ్ళినటువంటి ఫీల్డ్ మార్షల్ పెట్టేటటువంటి రోజు రావాలని, అంత చక్కగా దీన్ని కొనసాగించాలని, అటువంటి వారి ద్వారా అటువంటి విద్యలు అంతటా కూడా ప్రకాశించాలని, దానికి భగవంతుడు అన్ని విభూతులను వర్షించాలని కోరుకుంటూ ఒకప్పుడు భారతీయ విద్యార్థులకు చేస్తే ప్రకాష్ గారి ఎంతో ఉత్సాహంతో పిల్లల చేత ఎన్నో వేషాలు వేయించి నిజంగా ఆ రోజున సర్దార్ పటేల్ గారి నిలువు గారు వాళ్ళు ఉన్నట్టే పటేల్ గారి పుట్టినరోజు ఆ రోజు భారతీయం చేసిన రోజు
ఆ రోజు చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు వేదిక మీద వెళ్ళి పటేల్ గారిని అభినందించడం, ఆ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం, ఆ 2 రోజులు జరిగిన కార్యక్రమం, అది నేను ఎంత సంతోషపడిపోయానంటే కామకోటి పీఠాధిపతులు నేను మొదట అభిషేకం పూర్తి చేసుకున్న కార్యక్రమం చూడవలసిందే అని శాసించి తీసుకెళ్లి ఈ కార్యక్రమం కామకోటి పీఠాధిపతులు చెప్పి కోర్చాలలో పెట్టారు. అంత మంచి కార్యక్రమాలు చేశారు, అంత ఉత్సాహమైనటువంటి దంపతులు వాళ్ళు. కాబట్టి ఇంకా ఇంకా ఈ పాఠశాల వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటూ దానికి భగవంతుడు అన్ని విధాలా అనుకూలించాలి అని నేను భగవంతుని పాదములను ప్రార్థిస్తూ, బహుశా నన్ను అక్కడ కూర్చోబెట్టి ఎదుగుకుండా కడియగా మొదటి పెట్టడం వల్ల నా ప్రసంగం ఇలా అటువేటు తిరిగిపోయిందేమో అని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం. ఇప్పుడు మన డైరెక్టర్ శ్రీ విజయప్రకాష్ గారిని వేదిక మీదకి వచ్చి మన ముఖ్య అతిథిగా చేసిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి అతిథి సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాను. అతిథి సత్కారంలో శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వర్ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా అతిథిని సత్కరించడానికి గౌరవనీయులైన నరసింహారావు గారు, రామసీతారావు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. Another thing.